అక్కడ గీజలు కూడా ఉన్నాం అనేది చాలా బిజీగా ఉంటుంది. నైట్ టైం కూడా సరే ఖాళీ ఉండలేదు. కానీ ఏంటంటే మా ప్రయత్నంగా చాలా కష్టపడుతున్నాం. మరి దేవుడు మరి మమ్మల్ని కూడా చూశాడు. మరి ప్రస్తుతానికి అయితే లైఫ్ చాలా బాగానే ఉంది. ఈ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. మా ఊరు కూడా ఉపయోగించుకుంటున్నారు. అందరూ కూడా బాగుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాబు పెద్దరు బాబు గారు మీ గురించి చెప్పరా, ఏం చెప్తావు చెప్పంతే. ఏం చేయబోతున్నాం. ఓరే ఆడేం చెప్తారు చెప్పండి. మనం సిగ్గుపడుతున్నాడు. ఏం కాదు క్యారియర్ సిగ్గుపడకరా బాబు చెప్పరా. ఫైనల్ చేస్తాం. మామూలుగా చెప్పండి అంతే. ఏం చేస్తున్నారు ఏంటో మామూలు సింపుల్ గా చెప్పారా? ఏమి పెద్ద ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు అంతే. నీకు మ్యారేజ్ అయిందో లేదు చెప్పు. ఎందుకంటే ఏరా ఇక్కడ కూడా మార్కులు కూడా లేరా. ఏరా ఇప్పుడు చెప్పండి చెప్పేసిలా ఉందో శివాజీ కంటిన్యూ. ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను. బ్లూ స్టార్ ఎలక్ట్రో మెకానికల్గా ఎక్కడో సేఫ్టీ ఆఫీసర్ జాబ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో అయితే బయటకు వెళ్దాం చాలా ట్రై చేస్తున్నాను. నాది మునిగడిది పాస్పోర్ట్ అవ్వలేదు. అదైతే ఆన్ చేస్తాను. నాది ఇంకా కంటిన్యూలో ఉంది. నాది 2 months 3 months తర్వాత అది కూడా ఎక్కువ అయిపోతుంది. నేను విరమించుకున్నాను. నేను ఇంకా ఎంతో బాగా పెట్టాను. నెక్స్ట్ రాజుగారికి రీసెంట్గా పెళ్ళి పెళ్లి గురించి చెప్తాడు. ఒకేసారి చేసుకుంటాం కదా. ఒకటే చెప్పండి. చిరంజీవి శివాజీ ఒకసారి చేసుకుంటారండి. ఏదైనా పర్మనెంట్ అప్పుడే చెప్పండి. రాజు కంటిన్యూస్. ఎటు చూడు రాజు. టెంపుల్ వర్క్ చేస్తున్నాను. ఎక్కడ మామూలుగా ఎక్కడ తర్వాత వ్యాపారం చేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, చాలా ప్లస్ మైనస్ అది కూడా చెప్పండి. నాయుడు గారు ప్రకాశ్ రాజు గారు నేను ఏం చెప్పాలా మీకు తెలుసా? చెప్పండి. అదే పెళ్ళైంది తెలిసి బాబు అదే వ్యవసాయం చేస్తున్నారా? బాబు బాబు ఏం పేరు? నెక్స్ట్ ఏమన్నా వ్యాపారం ఇప్పుడు మా చిన్న ఏమైనా ప్రశ్న మన స్టాఫ్ వైస్ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. డాడీ గౌరవాధ్యక్షుడు నేను ఇదే స్కూల్లో కంప్యూటర్ టీచర్గా చేస్తున్నాను. ఇదేనా రూమ్? ఇదే రూమ్. ఇదే రూమా? చూద్దాం సార్. అలాగే ఉదయం సాయంకాలం గోదావరి డైరీని పెట్టండి పాల కేంద్రం చూసుకుంటాను. మీకు కూడా గేదెలుంటే పోయింది. ఎలా ఉంది మరి? బాగుందండి. ఏదో బాగుంది. డైరీ బాగుందా? స్కూల్ కంటే డైరీ బాగుంది. డైరీ బాగుంది. బాగుంటుంది అంటే
ఈ స్కూల్ ద్వారా 10 మందికి న్యాయం చేస్తున్నాను, కాకపోతే నాకు న్యాయం జరగట్లేదు. అది ఎలా జీతం తక్కువ ఉండడం వల్ల మనం ఏం చేసినా బతుకు తెరువు కోసమే కదా. ప్రస్తుతానికి జీతం అయితే ఫ్రెండ్స్ గారికి చెప్తున్నాను 2600 ఇస్తున్నాను స్కూల్లో. ఇప్పుడు సాటిస్ఫై కదా, ఇప్పుడు డైరీ సాటిస్ఫైగా ఉంది. పార్ట్ టైం జాబ్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? నెక్స్ట్ పెళ్లి చేద్దాం. డైరీని ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఇక్కడ చేద్దాం అనుకున్నా? అది చూస్తూనే ఇదే జాబ్ని పర్మనెంట్ చేసే విధంగా పోరాటం చేస్తున్నాం. అది జరుగుతుంది, భవిష్యత్తులో జరగవచ్చని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వార్చడిగా రాజకీయంగా అంటే చూద్దాం టైం దుర్బాబు గారికి వచ్చే సంవత్సరం పెళ్ళి ఉంది. చెప్పు అన్నీ చెప్పు. ఇంకేం చెప్పక అయ్యింది. ఏం చేస్తున్నావు? వ్యవసాయం బిజినెస్ కోళ్ళ ఫారం ఉన్నాయి, బాగున్నాయి. హ్యాపీ. కొంచెం ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేను మా అన్నయ్య బిజినెస్ చేసుకుంటాము. హ్యాపీ. బట్ కొంచెం ఊడిపోయి లేవు. సంతోషంగా ఉంది. మేబీ ఎప్పుడైతే తిరిగినా మ్యారేజ్ వచ్చు, మీ అందరికీ ఎంజాయ్ వచ్చు, తప్పకుండా రావాలి. ఇప్పుడే చెప్పేస్తున్నావా? తప్పని ఇచ్చినా తప్ప ఇదేమ్మా ఈ బిల్లు మీరు చెప్పాలి ఎవరు వచ్చి బిల్లు అంటూ ఉంటే ఎవరో పిల్లలేదు. ఓకే. మన ఫ్రెండ్స్ సర్కిల్లో మాకు ఇన్విటేషన్ వచ్చిన ఎవరికి మిస్ అవ్వదు. రాకపోతే ఏమో కానీ